సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంచాల అనసూయ కనకరాములు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గ్రామానికి సేవ చేయాలన్న తపనకు తోడు మహిళా రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనపై గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఎంపీటీసీ నుండి ఎంపీపీ పదవి వరకు ముందుకు తీసుకెళ్లిందన్నారు. ఈ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నా పేరు మంచాల అనసూయ. నేను ఇదివరకు ఎంపీటీసీగా గెలిచాను. మళ్ళా రెండు నెలలు ఎంపీపీగా కూడా గెలిచాను. నేను కొండపాక గ్రామానికి సర్పంచ్గా నిలబడుతున్నాను. కొండపాక ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించాలని నేను కొండపాకలో కూడా ఏ పనైనా పాల్గొని చేస్తాను. ఈరోజు కొండపాక గ్రామ సర్పంచ్గా మా భార్య మంచాల అనసూయ గారు నామినేషన్ వేయడం జరిగింది. మరియు కొండపాక ప్రజలు ఇంతకుముందు మాకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చారు. దానిలో సుతా కొద్ది రోజులలో సుతా ఎంపీపై మేము మా ఎంపీపీ కావడం జరిగింది. మరియు కొండపాక ప్రజలు మాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే మేము అభివృద్ధిలో ముందుండి మేము నడిపిస్తాము. ప్రజలకు అన్ని అందుబాటులో ఉండి ఏ పని అయినా మంచికి చెడుకు మేము ఊళ్ళోనే ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాము. నేను సుతా ఒకసారి వార్డు మెంబర్గా, కోఆపరేటివ్ డైరెక్టర్గా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో ఉన్నాను. నేను ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకు మరి ఇందిరమ్మ ఇండ్లు మినిస్టర్ దగ్గరికి పోయి మరి ప్రతి ఒక్కరికి నేను ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. మరి నన్ను కొండపాక ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీతో మా అనసూయ గారిని గెలిపించాలని మరి పేరున కోరుకుంటాను. ధన్యవాదాలు.